పోయేటప్పుడేమో రాజులాగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కారులో కూర్చొని వెళ్ళాను. వచ్చేటప్పుడు ఇన్ని కష్టాలు ఇన్ని అవస్థలు పడతాననేసి అసలు అనుకోలేదు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ కారు కొన్నాడు. ఆ కారు కొనేదానికి మార్నింగ్ బండి ఎత్తుకొని అక్కడికి వెళ్ళాడు. కారు నచ్చే కొందికి డబ్బులు ఇచ్చేసి కారుని ఎత్తుకొని వచ్చేసారు. బండి వాళ్ళ ఊర్లో పెట్టేసి కొత్త కారు కొన్న ఆనందంలో బండి గురించి మర్చిపోయాడు. బండి అక్కడ పెట్టామనేసి బండి గుర్తొచ్చే కొందికి సాయంత్రం అయ్యింది. సరే కారులో వెళ్ళి వచ్చేటప్పుడు బండి ఎత్తుకొచ్చేద్దురా అనేసి నన్ను తీసుకొని వెళ్ళాడు. కొత్త కారు అంటే కొత్త కారు కాదు, సెకండ్ హ్యాండ్. ఆ మనిషి కారు కొన్నాడు కాబట్టి ఇంకా కొత్త కారు అనేసి చెప్పాల్సి వచ్చింది. ఇక ఈ రోజే దానికి నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోమనేసి అమ్మిని వాళ్ళు చెప్పారు. మళ్ళీ వాళ్ళు అవైలబిలిటీలో ఉండరనేసి సరే అనేసి నన్ను బండి దగ్గర దింపేసి ఆ మనిషి కారు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. బండి గుడిపాలు దాటి 2 కిలోమీటర్ కావారం ఉంది. తిరిగి వచ్చేటప్పుడు గుడిపాలు దాటినంత వరకు పంచర్ షాప్ రాదంట. అట్టే వేలూరు రూట్ సైడ్ వెళ్తే 6 కిలోమీటర్ల పంచర్ షాప్ వస్తుందంట. అలానే స్టార్ట్ చేసి ట్యాంక్ మీద కూర్చొని తోలుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్తే ట్యూబ్ మార్చాలన్నాడు. సరే 450 ట్యూబ్ మార్చాను. ఉంటా మరి ఈ వీడియో తింటే సబ్స్క్రైబ్ అవ్వాలి మర్చిపోద్దండి ప్లీజ్.